ఏమన్నా ఫ్రీ ఇస్తానాకా? ఎత్తుకోపోయి ఆయన ఏమి ఇస్తావా? ఏం కావాలి ఎత్తుకోపో, అరకిలో పోయి. నాకు నీ నవ్వు కావాలా. అట్టే ఇస్తా. ఇస్తావులే. నీ నవ్వు ఇస్తా. చెయ్యి అడ్డంది, ఎండ పడుతుంది ఏందా? చెయ్యి అడ్డంది చెయ్య. ఏం పేరు నీ పేరా? కోటమ్మ. కోటమ్మ, చిన్నప్పుడు ఎంత ఎంత చదువుకున్నావా? నేనేం చదువుకోలేనాయన, అసలు బడికే వెళ్ళా. మా అమ్మలు చదివి పనిలే. నీకు ఎప్పుడైనా బాధ చేసిందా? వీళ్ళు ఎందుకు చదివిట్లేదు నన్ను బాధ చేసిందా? వేలా ఎందుకు వాళ్ళ స్తోమత అలా ఉందని బాధ చేసిందా? తల్లిదండ్రుల స్తోమత తక్కువ, మనం కష్టం చేయాలా. నీకు చిన్నప్పుడు జీవితం బాగా నచ్చిందా లేదంటే ఇప్పుడు జీవితం బాగా నచ్చిందా? అప్పుడు జీవితం ఎట్టే ఉందా, ఇప్పుడు జీవితం ఎట్టే ఉంది. ఏం మారలా? ఏం మారలేదు నాయన. నీకు పక్కన వాళ్ళు ఏమన్నా చూసినప్పుడు బాధ వేసింది, అబ్బా నాకు నా జీవితం కూడా ఇలా ఉంటే బాగుంది వద్దు అట్టేమనుకోను. అట్టేమనుకోవాలా? ఎందుకు? ఇంతే నా కష్టాలే నాకు చాలు, ఎదుటోళ్ళు బాగుండాలి. నీ కష్టాలే నీకు టైం పాస్ అయిపోతుంది రోజుకి, అంతేనా? అంతేనా? సరే, ఒకవేళ నీకు ఏమవ్వాలనిపించింది చిన్నప్పుడు? ఏమవ్వాల నీకు అనిపిస్తుంది ఇప్పుడు పోలీసు ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, లేదంటే కానిస్టేబుల్, మన వాళ్ళ దగ్గర చదివిలేదు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చదివించుకోవాలి అంతవరకే నాయన. మాకు ఇంకేం. నీ కొడుకులు ఉన్నారు నీకు? కొడుకు కూతురు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడ ఇచ్చే ఎంటీఆర్ నగర్లో ఆమె అమ్మాయి ఇచ్చి చేతి పనికి పోతుంది, అబ్బాయి అంటే సేద్యం పని చేస్తుంది. కొడుకుల్ని కూతుర్ని చదివించడానికి ట్రై చేశారా? చదివించారా? కొద్దిగా చదివించారు. నీ సోమత వరకు చదివించావు. అంతేనా? సరే, ఒకవేళ నీకు మళ్ళా చదువుకునే శక్తి కానీ వస్తే వెళ్ళి చదువుకుంటావా? నాకు చదవద్దు అంతేనా? సరే, చదువుకుంటే విలువ ఎక్కువ, చదువుకోకపోతే విలువ ఎక్కువ? మాకు ఇంకేం కావాలి. మీకు కాదు, మామూలుగా జనాభా. ఇప్పుడు నేనున్నాను, ముఖ్యం. చదివే ఇప్పుడు మూడో నేత్రం, పిల్లకాయలన్నా చదివించుకుంటున్నాం మనవాడిని మనవరాళ్ళని. వాళ్ళైనా చదివించుకోవాలి. ఇప్పుడు నీ శక్తి, కొడుకుల శక్తి, అందరి శక్తి ఉంది కాబట్టి ఇంకా చదివించుకుంటే బాగుంటది. కాలేజీ పోతుండారు. సరే.